హాయ్ ఫ్రెండ్స్, ఈ నన్నప్పనేని అనే పార్క్కి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆటోలు కానీ అవి అయితే ఏముండవు. మన ఓన్ వెహికల్లోనే మనం ఇక్కడికి రావాలి. రోడ్డు కూడా చూసారుగా ఎట్లా ఉందో. ఇప్పుడు మనం వెళ్తుంది నన్నప్పనేని వారి చిల్డ్రన్స్ పార్క్కి వెళ్తున్నాము. రోడ్డు చూడండి ఎట్లా ఉందో. దీనికి ఏంటంటే ఓన్ వెహికల్స్తో వస్తే పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. దీనికి మైనస్ అలా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ కారణం, ఇది లేదు. కానీ ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. మన గుంటూరుకు దగ్గరగా ఉన్న పార్కుల్లో ఈ నన్నప్పనేని వారి పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. కొండవీడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన గుంటూరులో ఇంత మంచి పార్క్ ఉందన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందే. ఇది నల్లప్పనేని వారిది చిల్డ్రన్స్ పార్క్ అండి. చూడండి, ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ 20 రూపాయలు అంట. బాగుంది. ఈ కొండవీడి ఫోర్ట్కి వస్తే కనుక దీన్ని కూడా ఒకసారన్నా విజిట్ చేయాల్సిందే మీరు. చాలా బాగుంది. చూడండి, ఒకసారి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నాయి. సైక్లింగ్, ప్లే గేమ్, గన్ షూట్, ఆర్చు, ఐరావతం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది బుల్ రైడ్. మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఎగ్జిబిషన్లో చాలా చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ పార్క్లో కూడా బుల్ రైడ్. పిల్లలు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. దాంతోపాటు ఇది టాయ్ ట్రైన్ అనమాట. దీని చుట్టూ ఊరికే అలా తిప్పి ఒక రౌండ్ వేసి ఇస్తారు. ప్లస్ ఇది సైక్లింగ్ అనమాట. ఈ సైకిల్ ఏంటంటే మనం ఎక్కగానే రౌండ్గా తిప్పిద్ది. మనం అప్ అండ్ డౌన్ అయిపోతాం సైకిల్ మీద. ఇది ఒకసారికి మీకు అందరికి ఐడియా ఉంటుంది. అది అలా రౌండ్గా తిప్పుకుంటూ పైదా తీసుకెళ్ళి కిందకి వస్తాం. ఇది అదొకసారికి అది చూడండి, అదొక రైడ్ అనమాట. అది బాగుంటుంది. ఇదేమో చిన్నపిల్లలు ఎక్కే మోడలు. ఇవి దీంట్లో ఏది ఎక్కినా సరే పర్ హెడ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారన్నా మీరు విజిట్ చేయాలి. పిల్లల్ని ఒక సరదాగా ఒకరోజు జాలీగా గడపడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారన్నా విజిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పార్కులో ఎన్ని రకాల గేమ్ షోస్ ఉన్నాయో. ఈ పిల్లలకి సన్ మూన్ అంట. టికెట్ ధర 30 రూపాయలు మాత్రమే. చూడండి ఎంత బాగుందో సన్ మూన్. తర్వాత చిన్న చిన్న బైక్స్ చిన్నపిల్లలకి ఓకే స్ప్రింగ్ యాక్షన్ టైప్లో ఉంటుంది ఎక్కడానికి. ఇదిగోండి చిన్న చిన్న హెలికాప్టర్, బ్రేక్ డ్యాన్సు, చిన్న బ్రేక్ డ్యాన్సు ఇవన్నీ ఉన్నాయి. అప్ అండ్ డౌన్ అయ్యే గేమ్స్. ఇదిగోండి హెలికాప్టర్ అంట. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కిన హెలికాప్టర్ 30 రూపాయలు పర్ హెడ్కి. దానిలో ఎక్కితే రౌండ్గా తిప్పుతూ ఉంటారు హెలికాప్టర్. తర్వాత మినీ ట్రైన్, చిన్న పిల్లలకి సరదాగా మినీ ట్రైన్ అనమాట. ఇది టికెట్ కాస్ట్ 5 రౌండ్లు తిప్పుతారు, 30 రూపాయలు. మినీ ట్రైన్ అనమాట. మినీ ట్రైన్. దాంతో చిన్న జార్లు బండ్లు ఉన్నాయి. దీనికి ఏం కాస్ట్ ఏమి ఉండదు, ఇది ఫ్రీయే. ఇది వచ్చరికి ఫిష్ రైడర్ అని చెప్పి టికెట్ ధర 20 రూపాయలు. 10 సంవత్సరాల పిల్లలు. ఇవన్నీ ఏంటంటే చిన్న పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. వస్తే మాత్రం సరదాగా ఉంటుంది. ఈసారి వస్తే మాత్రం ఫ్యామిలీతో వస్తే చిన్నపిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా రండి. ఇది ఒకసారి పెండ్యులం అనమాట. పర్ హెడ్ 30 రూపీస్. ఇది పెండ్యులం. చూడండి, ఇది ఏంటంటే రౌండ్గా తిప్పుతూ ఉంటుంది. ఇది ఐడియా ఉండే ఉంటుంది మీ అందరికీ. బాగుంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇదేమో ఎలిఫెంట్ మ్యూజియం. ఈజిప్ట్ మమ్మీ ఇది. ఇది ఒకసారి టికెట్ కాస్ట్ 30 రూపీస్. ఇది కూడా మనం ఉయ్యాలు ఊగినట్టుగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇది పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఇక్కడ చాలా మంచి రైడింగ్ ఒకటి ఉంది. అడ్వెంచర్ రైడింగ్ అనమాట. బైక్ది టికెట్ కాస్ట్ 100 రూపీస్.
బైక్తో అలా తీసుకెళ్తారు, అలా చెట్ల మధ్యలోకి అట్లాగా. ఇది వచ్చేసరికి ఐరావతం. మనం పైకి వెళ్ళి ఫోటో షూట్ దిగడానికి చాలా బాగుంటుంది. ఆ పైకి ఎక్కి కూర్చొని ఫోటో దిగితే అదొక మంచి ఫీల్ అనమాట, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఐరావతం ఎక్కానన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది ఒకసారి టికెట్ కాస్ట్ 20 రూపీస్. దీనికి కూడా కాస్ట్ ఉంది, 20 రూపాయలు ఇట్లా ఉంటుంది అనమాట ఐరావతం. ఇది ఒకసారికి యారో షూటింగ్ 4 బాణాలు ఇస్తారు, పర్ పర్సన్కి 20 రూపీస్. ఇదిగోండి షూటింగ్ ఏరియా, ఇది ఇలా వస్తుంది. ఇది గన్ షూట్, ఇదంతా ఐడియా ఉంది కదా మీకు. గన్ షూట్ 30 రూపాయలు. బాతులు ఉన్నాయి, చాలా ఎంజాయ్మెంట్. బాతులు, రియల్ బాతులు చూడండి. అదే పొడుస్తున్నాయి బాతులు. ఇదేసరికి పండా ట్రైన్ అనమాట. ఇది పర్ హెడ్ 30 రూపీస్. ఇది మ్యూజిక్ చైర్, పర్ హెడ్ 30 రూపీస్. ఇది కూడా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగుంటుంది. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరైనా ఎక్కొచ్చు. పర్ హెడ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ పార్క్ అనేది మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన పార్క్ మనకి. ఇది మన కొండవీడు వస్తే మాత్రం దీన్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేయదు ఫ్రెండ్స్. ఇదేంటంటే దీనికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, మన ఓన్ వెహికల్తో వస్తేనే ఇక్కడ పార్క్ రాగలం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఓన్ వెహికల్స్తో రండి. రోడ్డు వచ్చేసరికి మట్టి రోడ్డుగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొండవీడు వస్తే మాత్రం ఈ పార్కును కూడా ఖచ్చితంగా అందరూ చూడాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది. చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి, ఇలాగ చెట్లు, ఒక గ్రీనరీ అనమాట. మనకి చుట్టుపక్కల సిటీలో పొల్యూషన్ అవన్నీ చూసి ఇలా గ్రీనరీ మొత్తం పీస్ఫుల్ ప్లేస్ అనమాట. పీస్ఫుల్ ప్లేస్, గ్రీనరీ ఉంది, చెట్లు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా పక్కన ఇలా విగ్రహాలు పెట్టారు. దశావతారం, రాములవారి బొమ్మలు, నరసింహస్వామి, ఇలాగ బొమ్మలు విగ్రహాలు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో చెట్లు, గ్రీనరీ అంతా చాలా అంటే చాలా బాగుంది. కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి ఉన్న బొమ్మలు. ఇదిగోండి ఫ్రెండ్స్, నెమలి వాహనం ఎక్కిన కుమారస్వామి, అనంత పద్మనాభ స్వామి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, కృష్ణుడు ఫ్రెండ్స్. కృష్ణుడు గరుడ వాహనం ఎక్కి ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇది వాహనం అనమాట. ఇది ఫ్రెండ్స్ కృష్ణుడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉందో. ఖచ్చితంగా ఈ పార్క్ను మాత్రం ప్రతి ఒక్కళ్ళు సందర్శించాల్సిందే. ఈ పార్క్ ఎక్కడుంది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మన కొండవీటికి వెళ్ళే దారిలోనే ఒక సైడ్ చిన్న మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్లో నుంచి వస్తే నన్నపనేని వారి అని చిల్డ్రన్స్ పార్క్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది, పిల్లలకి చుట్టూ నడవలేని వాళ్ళు చుట్టూ అలా ట్రైన్లో తిరిగి రావచ్చు. టాయ్ ట్రైన్ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, టాయ్ ట్రైన్. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారైతే నేను ఇంకా అడగలేదు. ఫస్ట్ టాయ్ ట్రైన్ కూడా ఉంది.